Jai Gurudeva. Children, be careful. If you look at this chart number 16, you can clearly sense the elements that are dragging you down to ruin you, and the elements that are intended to pull you up to attain you the purpose of life. The things that are ruining you can be seen in the below part. The things that are intended to elevate and attain you the purpose of life can be seen above the part. Children, if you think you are in a golden era of artificial intelligence, SpaceX, Tesla, Zomato, data science, machine learning, then hold on a second and then take a step back and think through what are the elements that are listed below and the elements that are listed above. Children should first understand from a philosophical point of view that any knowledge in this world that is generated out of ego is all illusionary, and the knowledge that is eternal is all that is generated without ego is all the purpose of life. If we observe the God's creation, the way He is running the universe in His invisible form, the utmost great thing of running this universe is being taken care in its utmost simplest, invisible, selfless manner. Life actually is meant to be very simple, and with our illusionary, materialistic, egoistic, worldly knowledge made this life very complicated. And children, understand that you are in a most dangerous era, not in a golden era. If you understand the elements that are ruining you, that are listed below, then you would realize what does it mean. Video games, 1. Number 2, videos or shorts across various channels related to YouTube, etc. All unwanted stuff. Movies, valueless movies, cinemas. Bad friendship. Unnecessary content viewing across WhatsApp, Instagram, share chat, etc. Drugs, liquor. Indriyalolatvam, manololatvam. That means lack of control over senses and lack of control over mind. Broadly, these 7 elements that represented here, there might be many others, but broadly, if you look at these alone, one can relate what kind of helpless, ruined situations the children now are in. దౌర్భాగ్యం ఏమంటే పిల్లలకు ఈ విషయాన్ని సూచించవలసిన పెద్దలకే జీవిత పరమలక్ష్యం సాధించటానికి వచ్చిన మానవ జన్మ అమూల్యమైనదని, అందుకే ఆ పిల్లవాడు జన్మ తీసుకుని వచ్చాడని సూచించవలసిన పెద్దలకే ఈ విషయం తెలియకపోతే ఇక పిల్లలకు చెప్పేవారెవరు, చెప్పినా ఆచరించేవారెవరు? ఇది ఈనాటి దౌర్భాగ్యం. పిల్లలు గ్రహించండి సుమా, మీతో సహా, నాతో సహా ప్రపంచంలోని ప్రతి మనుష్యుడికి భగవంతుడు మనుష్య జన్మనివ్వటానికి కారణం జీవిత పరమలక్ష్యమైన ఆత్మజ్ఞానాన్ని సాధిస్తారని, సాధించి భగవంతుడి యొక్క ఈ విశ్వదేహ మహాకారణ కార్యంలో పాలు పంచుకుని
నిష్కామంగా నిత్యకర్మల్ని, కర్తవ్య కర్మల్ని చక్కగా ఆచరించి భగవంతుడు మనకు అప్పచెప్పిన పనిని చక్కగా చేసి ఈ దేహం వదిలిపెట్టి దేహం పడే సమయానికి భగవంతుడిలో ఐక్యమై జన్మకు రాకుండా ఉంటామని, అది జీవితం యొక్క పరమ లక్ష్యం అని పిల్లలు గ్రహించాలి. ముందుగా ఈ చార్ట్ 16లో ఆ పిల్లలు అనే ఆ బాక్స్కి పైనున్నది జీవిత పరమలక్ష్యం ఆత్మజ్ఞానం అనే విషయానికి సంబంధించిన విషయాలైతే, ఈ బాక్స్ పిల్లలు అనే బాక్స్కి కిందున్న కలి అని రిప్రజెంట్ చేసిన ఈ రెడ్ ఎలిమెంట్స్ అన్నీ మనల్ని సర్వనాశనం చేస్తున్న సమయం మొత్తాన్ని 95% పిల్లల సమయాన్ని తీసేసుకుని సర్వనాశనం చేసి అగమ్యగోచరం చేసేస్తున్న విషయాలు ఇవని గ్రహిస్తే పిల్లలు వీటిని లోతుగా ఆలోచిస్తే అప్పుడు కదా మనం జీవిత లక్ష్యం ఏంటి అసలు అని చెప్పి ఆలోచించడానికి అవకాశం దక్కేది. పిల్లలు నిన్నే జరిగిన ఒక సంఘటన, ఒక 20 సంవత్సరాల ఇంజనీరింగ్ చదివే విద్యార్థి దగ్గర నుంచి వీడియో గేమ్లు ఆడుతున్నాడని చెప్పి ఆ ల్యాప్టాప్ని తీసి లోపల పెట్టినందుకు తల్లిని కత్తితో పొడిచి చంపేసిన విద్యార్థి, 20 సంవత్సరముల ఇంజనీరింగ్ విద్యార్థి. అలాగే ఈ మెంటల్ హాస్పిటల్లోకి వెళ్తే అక్కడ కొంతమంది పిల్లల్ని వీడియో గేమ్స్కి బానిసలై మతిస్థిమితం తప్పి మెంటల్ పొజిషన్కి వెళ్ళిపోయి మెంటల్ హాస్పిటల్లో గొలుసులతో కట్టేయబడిన పిల్లలు కొంతమంది ఆ మానసిక శక్తిని కోల్పోయి, బుద్ధిశక్తిని కోల్పోయి, ఈ మైండ్ ఇంబ్యాలెన్స్ అయ్యి దేని మీద ధ్యాస పెట్టలేక అనేక మానసిక సమస్యలకి కారణమవుతున్న ఈ వీడియో గేమ్స్కి బానిసలై కూర్చున్నారన్నమాట పిల్లలు. ఇప్పుడు లోతుగా ఆలోచిస్తే గ్రహించగలిగే విషయం ఏంటంటే, ఈ గేమింగ్ కంపెనీస్ ఈ గేమ్స్ని ప్రమోట్ చేసి పిల్లల చేత ఎంత ఆడిస్తే వాళ్ళకి అంత రెవెన్యూ జనరేట్ అయ్యి అన్ని ప్రాఫిట్స్ దొక్కుతాయి వారికి. ఈ గేమ్స్ని జనరేట్ చేసిన కంపెనీ ఓనరు ఆడడు గేమ్స్. ఈ గేమ్స్ని జనరేట్ చేసి మార్కెట్లో వదిలి పిల్లలతో ఆడిస్తున్న కంపెనీ ఓనర్ యొక్క పిల్లలు ఆడరు ఈ గేమ్స్ని. ఆడితే సర్వనాశనం అయిపోదురు. వాటికి గేమ్ని మార్కెట్లో కూడా లాంచ్ చేయలేకపోదురు వారు. అంటే వారి యొక్క ప్రధాన ఉద్దేశం అక్కడ బిజినెస్, రెవెన్యూ జనరేషను, ప్రాఫిట్ మేకింగు, తరతరాలు ఆస్తులు, ఆ డబ్బుని ఆస్వాదిస్తూ ఆనందంగా ఉండటానికి వారు ఎన్నుకున్న బిజినెస్ మార్గం వీడియో గేమ్ జనరేషన్ కంపెనీ. మరి యాజ్ ఎ కన్జ్యూమర్ దానికి పిల్లలు ఆ బిజినెస్ని నిలబెడుతూ వీరి జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్న ఈ వీడియో గేమ్స్ మనకు అవసరమా? దేహ ఆరోగ్యాన్ని పాడు చేసి, మానసిక ఆరోగ్యాన్ని పాడు చేసి, లోకజ్ఞానం లేకుండా చేసి, ఆధ్యాత్మిక సాధన చేయటానికి వీలు లేకుండా చేసి, చదువులను పాడు చేసి, ఉద్యోగ వ్యాపారాలను పాడు చేసి, కర్తవ్య నిర్వహణ పాడు చేసి, జీవిత లక్ష్యాన్ని చేరకుండా చేసే ఈ వీడియో గేమ్స్ మనకు అవసరమా పిల్లలు? అంటే ఈ వీడియో గేమ్స్లో ఉన్న లాజిక్ ఏంటంటే సూపర్ న్యాచురల్, సూపర్ స్టిటియస్ అనే ఒక ఎక్సైట్మెంట్తో కూడిన ఆ గేమింగ్ ఎన్విరాన్మెంట్లో ఒక్కసారి దిగితే ఏదో ఒక గేము ఆడి రావచ్చు అని మొదలుపెట్టిన వీడియో గేమ్స్ జీవితాన్ని సర్వనాశనం చేసే స్థితికి పిల్లలే కాదు పెద్దలు కూడా ఎడిక్ట్ అయ్యి ఉద్యోగాలు కూడా చేయలేక మనోస్థిమితం తప్పి ఇదే సర్వస్వం అని చెప్పి జస్టిఫై చేసుకుంటూ ఇంకొంచెం ఆడి తీసేస్తానంట జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటూ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అయిన పిల్లలు ఎంతోమంది. విధ్వంసాలు వీడియో గేమ్స్ పేరిట మనసు చెదిరి సృష్టిస్తున్న పిల్లలు ఎంతోమంది.
24 గంటల ఒక రోజులో సగం 12 గంటలు నిద్రకపోతే మిగతా 12 గంటల్లో చదువు, కర్తవ్య సంబంధ పనులు అన్నీ వదిలిపెట్టి వీడియో గేమ్లో వృధా అవుతున్న సమయం అంతా ఇంత కాదు అని పిల్లలు ఆలోచిస్తే ఇది మనకు అవసరమా? రిక్రియేషన్ అనేది జీవితంలో ఒక భాగమే తప్పితే జీవితమే రిక్రియేషన్ కింద అయితే అది సమంజసమా? ఇందులో ఈ వీడియో గేమ్లో ఉండే ఆ కాంప్లెక్స్ ఎన్విరాన్మెంటు, ఆ గేమింగ్ లాజిక్, మోస్ట్ డేంజరస్ స్టంట్స్, ఆ కాంప్లెక్స్ థాట్ ప్రాసెస్, అందులోకి ఆ కంప్లీట్ థాట్స్ని, మైండ్ని తీసుకెళ్ళి అక్కడ స్టక్ చేసేసి ఆ వీడియో గేమ్కి ఎడిక్ట్ చేస్తాయన్నమాట ఆ కాన్సెప్ట్స్. అంటే ఇది కంటి ఇంద్రియ లోలత్వం. మనుషులు ఆ జీవిత పరమ లక్ష్యాన్ని సాధించడంలో సాధనా మార్గంలో ఇంద్రియ నిగ్రహాన్ని సాధించాలి. ఇంద్రియాలు శబ్దస్పర్శ రూపరసగంధ సంబంధించిన విషయాలు. అందులో కన్ను చూడవలసిన దాన్నే చూడాలి. కన్ను ఎందుకు ఇచ్చారు? జీవితంలో జీవిత పరమ లక్ష్యాన్ని సాధించడానికి కావలసిన కర్తవ్య నిర్వహణని మార్గంలో మనకి అది మార్గాన్ని చూపించటానికి అవసరమైన విషయాల్ని చూడటానికి ఇచ్చిన కన్ను. అది అనవసరమైన విషయాన్ని కన్నెత్తి కూడా చూడకూడదు. ఈ వీడియో గేమ్ అనే అనవసరమైన విషయం వైపు కన్ను ఎత్తి చూసిందంటే కన్నుని మనం బానిసని చేసేసినట్టే. అంటే కన్ను అనే ఒక నిజానికి భగవంతుడిచ్చిన కన్ను, దాని యొక్క శక్తి ఒక దేవత. మనం ఆ దేవత యొక్క శక్తిని ఉపయోగించుకుని మనదైన కర్తవ్య నిర్వహణ పైన సూచించిన విషయాల్ని సాధించడానికి ఉపయోగించవలసిన దేవతా శక్తిని మనం వీడియో గేమ్స్ అనే ఒక రాక్షసికి ఆహుతి చేస్తున్నాం అని గ్రహిస్తే ఆ కన్ను యొక్క శక్తిని సద్వినియోగం చేసుకోకపోతే వచ్చే నష్టాలు గ్రహించవచ్చు పిల్లలు. లేదంటే ఆ కన్ను అనే ఇంద్రియానికి ఈ వీడియో గేమ్స్ అనే సమిధల్ని ఆహుతి చేస్తూ ఉన్నమాట. ఇంద్రియ సుఖాన్ని అనుభవించే కొలది అది ఇంకా అనుభవించవలసిందే అనే కారణాన్ని, అనే రహస్యాన్ని గ్రహిస్తే ఒక గేమ్ ఆడి వదిలేస్తాను, 10 గేమ్లు ఆడి వదిలేస్తాను అనేది హాస్యాస్పదం అది అని గ్రహించవచ్చు పిల్లలు. కారణం, యజ్ఞంలో, హోమంలో ఆ కట్టెలు సమిధులు వేసే కొలిది అది మండుతూనే ఉంటుంది. నెయ్యి వేసే కొలిది ఆ మంట ఆరదు. అలాగా ఇటువంటివి ఇంద్రియ సుఖాలనేవి అనుభవించే కొలిది ఇంకా అది అనుభవించాలి అని అనిపిస్తూ ఉంటుంది తప్పితే వాటిని ఆ నెయ్యి వేయటం ఆగినప్పుడే ఆ మంట శాంతిస్తుంది. అలాగే వీటిని బలవంతంగా నిగ్రహించాలి. నేను ఇంకా నన్ను సర్వనాశనం చేస్తూ నా సమయాన్ని వృధా చేసి, నా అమూల్యమైన సమయాన్ని వృధా చేసి, నేను చేయవలసిన పనుల్ని చేయకుండా నన్ను సర్వనాశనం చేసి, సమాజంలో చులకన చేసి, నా తోటి ఫ్రెండ్స్ అందరూ చక్కగా చదువుకుని ఉద్యోగాల్లో సెటిల్ అయ్యి బాగుపడి సమాజంలో గౌరవప్రదంగా బతుకుతుంటే నన్ను ఏమీ చేయనివ్వకుండా నిర్వీర్యుడిని చేసి కూర్చోబెడుతున్న ఈ వీడియో గేమ్స్ని నేను ఇంకా వదిలిపెట్టాలి అని బుద్ధి యొక్క శక్తి ద్వారా నిర్ణయం తీసుకుని వాటిని ఆపితేనే కానీ వాటి పట్ల కోరిక పోదు అని గ్రహించాలి. ఒక గేమ్ ఆడి 10 గేమ్లు ఆడి రోజులో కొంతసేపు ఆడటం వల్లనే దీని నుంచి తప్పించుకోలేము. అగ్నిలో నెయ్యి వేస్తున్నంతసేపు అది ఆరదు. నెయ్యి వేయటం ఆపినప్పుడే అది మంట చల్లారి కాసేపటికి ఆరిపోతుందని కోణాన్ని గ్రహించినట్టే దీంట్లో కూడా వీటిని ఆపటం వలనే ఈ రాక్షసి నుంచి మనం తప్పించుకోవచ్చు, ఈ గేమ్స్ ఆడకపోవటం వలనే అని గ్రహించాలి. ఆడటం వలన వచ్చే నష్టాలు అన్నీ ఇన్ని కాదు. అమూల్యమైన సమయం, కాలం భగవత్ స్వరూపం. ఈ క్షణంలో కాలస్వరూపంగా భగవంతుడు మనకి దేహాన్ని, ఊపిరిని, ప్రాణాన్ని, జీవాన్ని
ప్రసాదించున్నారు. కారణం వీడియో గేమ్స్ ఆడి జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటామని కాదు, ఆ చార్ట్లో పైన సూచించిన విషయాల్ని సాధించి జన్మని సార్థకం చేసుకుంటామని గ్రహించాలి. అలా చెయ్యని రోజుని ఆ వీడియో గేమ్ కంపెనీస్ని పోషించటానికి మన దేహాన్ని, మన మనస్సుని, మన జీవితాన్ని బలిదానం చేస్తున్నాం, ఆహుతి చేస్తున్నాం అనేది గ్రహించవలసి ఉంటుంది. స్వీయ నియంత్రణ అంటే సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటే ఇంపోజ్డ్ నియంత్రణ అంటే ఇంపోజ్డ్ డిసిప్లిన్ అవసరం రాదు. ఈ మనంతట మనమే ఇది వీడియో గేమ్స్ తెస్తున్న ప్రమాదాలు, దానివలన సర్వనాశనం అవుతున్న జీవితం యొక్క రహస్యాన్ని గ్రహిస్తే అప్పుడు ఇంపోజ్డ్ డిసిప్లిన్ యొక్క ఆవశ్యకత రాదు. నిజానికి లోతుగా సమన్వయం చేస్తే ఈ విశ్వాన్ని తనదిగా భావిస్తున్నాడు భగవంతుడు. మరి రాష్ట్రాన్ని తనదిగా భావించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి, దేశాన్ని తనదిగా భావించాలి దేశాధ్యక్షులు, దేశ ప్రధానులు. వారు ఆలోచించాలి. అభివృద్ధి అభివృద్ధి అని చెప్పి పరుగులు పెడుతూ మూలాలు పునాదులు బలంగా లేని అభివృద్ధి నిలబడుతుందా అది అని చెప్పి ఆలోచిస్తే, ముందుగా ఈ చీడ పొరుగులైనటువంటి సమాజాన్ని నాశనం చేస్తున్న ఈ కింద లిస్ట్ చేసిన ఈ ఎలిమెంట్స్ని, వాటి ద్వారా నాశనం అవుతున్న పిల్లల యొక్క జీవితాల్ని గ్రహిస్తే గవర్నమెంట్ యొక్క రెగ్యులేషను కొంతవరకు వీటి పట్ల పిల్లలు నాశనం అవ్వకుండా కొంతవరకు ఇంపోజ్డ్ డిసిప్లిన్ గవర్నమెంట్ నుంచి పైన నుంచి ఫ్లోట్ అయితే ఇవి కొంతవరకు పిల్లలకి ఆ చిన్న వయసులో తెలిసి తెలియని వయసులో వారికి చేరకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది కదా అని ప్రభుత్వాలు, నాయకులు ఆలోచిస్తే ఈ మూలాలు బలంగా, పునాదులు బలంగా ఉన్న అభివృద్ధి ఏర్పడుతుంది కదా, తరతరాలు ఆస్వాదించడానికి కావలసిన వారు అనుకుంటున్న అభివృద్ధి జరుగుతుంది కదా అని గ్రహిస్తే ఈ మహమ్మారుల్ని, ఈ చీడ పురుగుల్ని, ఈ పునాదుల్ని బలహీనం చేస్తున్న ఈ విషయాల్ని నియంత్రించే ఆలోచన ప్రభుత్వాలకు కలిగితే బాగుంటుంది కదా. తర్వాత వీడియో గేమ్స్ తర్వాత అమూల్యమైన సమయాన్ని సర్వనాశనం చేస్తున్నవి వీడియోస్, షార్ట్స్. అది యూట్యూబ్లోనో లేదా వాట్సాప్లోనో, ఇన్స్టాగ్రామ్లోనో, షేర్ చాట్లోనో, అదే ఈ ఇక్కడున్న లిస్ట్ చేసినట్లు వీడియోస్ ఆర్ షార్ట్స్ అన్వాంటెడ్ అని కింద అన్నెసరీ కాంటెంట్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, షేర్ చాట్ అని ఈ రెండింటిని రిలేటెడ్గా అనుకోవచ్చు. ఇందులో ఈ పిల్లలే కాదు పెద్దలు కూడా ఇవన్నీ వీటికి ఒక పర్పస్ ఉంది. ఈ కాంటెంట్ అనేది అన్లిమిటెడ్ కాంటెంట్ అయిపోయిన ఇప్పటి దేశకాలమాన పరిస్థితుల్లో మనకి మన స్కిల్ డెవలప్ చేసుకోవడానికి, స్టడీస్కి సంబంధించి ఈ కాంటెంట్ ఎంతవరకు దీని ప్రయోజనం, ఈ యూట్యూబ్లోను, వాట్సాప్లోను, ఇన్స్టాగ్రామ్లోను, షేర్ చాట్లో ఉన్న కాంటెంట్ యొక్క ప్రయోజనం ఎంతవరకు ఉండాలి? మన నిత్యకర్మలకు సంబంధించి డైలీ యాక్టివిటీసు, బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ అవి చేసుకుంటాను వరకు, వాటి యొక్క రిలేటెడ్ నాలెడ్జ్ గెయిన్ చేయటం వరకు, విద్య అకాడమిక్స్కి సంబంధించిన నాలెడ్జ్ గెయిన్ చేయటం వరకు, ఉద్యోగం వ్యాపారానికి సంబంధించిన ఇన్ఫర్మేషను గెయిన్ చేసి నాలెడ్జ్ షేర్ చేసుకుంటాం వరకు, ఈ కర్తవ్య నిర్వహణ సంబంధించిన పనులకు సంబంధించి నాలెడ్జ్ గెయిన్ చేసి షేర్ చేయటం వరకు, అంతకు మించి ఉన్న ఏ కాంటెంట్ అయినా విషంతో సమానం. సమయాన్ని వృధా చేస్తున్న ఒక రాక్షసుతో సమానం. ఇప్పుడు ఇందులో యూట్యూబ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, షేర్ చాట్లో ప్రపంచంలో కోటాను కోట్ల మంది కాంటెంట్ని డంప్ చేసి పడేస్తున్నారు. అందులో ఇవి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు వారికి సహజంగా మనిషికున్న
నైజం ఏంటంటే కీర్తికాంక్ష ఉంటుంది. అందరూ వారిని గుర్తించాలని, వారిని పొగడాలని, వారిని మెచ్చుకోవాలని, వారికి తెలిసింది ప్రదర్శించాలని. కానీ దౌర్భాగ్యం ఏమంటే దానికి ఒక ప్రామాణికత లేకుండా పోయింది, ఒక ఆథెంటిసిటీ లేకుండా పోయింది. ఈ నగలు చూపించే వీడియోలు, ఇంట్లో వంటలు చూపించే వీడియోసు, ఇంకా దానికంటూ ఒక హద్దు పద్దు లేదు. దాని యొక్క ప్రయోజనం ఏమన్నా ఉందా అనే ఆలోచన లేదు. సమాజానికి అది ఉపయోగమా, అది పాడు చేసేదా అనే దృష్టికోణం లేదు. రెగ్యులేషన్ లేకపోవడంతో చిన్న పిల్లవాడు కూడా వచ్చి వాడు మనసుకు తోచింది మాట్లాడేసి అందులో కాంటెంట్ డంప్ చేసేయచ్చు. ఒక మతిస్థిమితం లేనివాడు, ఒక దుర్మార్గుడు, ఒక సెల్ఫిష్ పర్సన్స్ కూడా వాడి సెల్ఫిష్ పర్పస్ని సర్వైవ్ చేసుకుంటానికి కావాల్సిన కాంటెంట్ ఇందులో డంప్ చేసి పాడేయచ్చు. డబ్బులు ఎన్కాష్ చేసుకుంటానికి ఏ విలువలు లేని కాంటెంట్ను కూడా ఇందులో డంప్ చేసి పాడేయచ్చు. ఇలాంటి పరిస్థితుల మధ్యనే ఈ కాంటెంట్ ఆఫ్ ఓషన్ ఒక మహాసముద్రంలాగా తయారైపోయిన ఈ కాంటెంట్లో ఎంతో అమూల్యమైన గొప్ప గొప్ప కాంటెంట్లు కొట్టుకుపోతున్నాయి. మరి అన్లిమిటెడ్ కాంటెంటు, అన్వాంటెడ్ కాంటెంటు, రాంగ్ అండ్ ఆ రాంగ్ కాంటెంటు మధ్యని ఈ అమూల్యమైన ఉపయోగపరమైన కాంటెంట్ చాలా తక్కువగా అది కనపడకుండా పోతుంది. ఇది అందుకని వీటి యొక్క యూట్యూబ్లో ఉన్న వీడియోసు, షార్ట్స్, అండ్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, షేర్ చాటు, ఇంకా పైన ఇంకా లింక్డ్ఇన్, ఫేస్బుక్, ఇంకా ఒకటి కాదు. అంటే సహజంగా మనస్సు యొక్క వీక్నెస్ మనల్ని పాడు చేసే విషయాల వైపు మనల్ని నడిపిస్తుంది. కారణం అజ్ఞానం చేత, అహంకారం చేత మనిషి జన్మ తీసుకుని వచ్చాడు. ఆ అజ్ఞానమే మనిషిని రూల్ చేస్తూ ఉంటుంది. ఆ అజ్ఞానాన్ని నాశనం చేసుకుని జ్ఞానాన్ని సాధించడానికే ఆ చార్ట్లో పైన సూచించిన విషయాలన్నీ అవే సాధనాపరమైన విషయాలు. మనిషి యొక్క జన్మ ప్రయోజనం అది. వాటి వైపు తొంగి చూడనివ్వదు ఈ మనస్సు, అహంకారం. ఇవి దొంగలమాట. అందుకని వీటి వైపే మనస్సు నడిపిస్తుంది. ఈ అనవసరమైన కాంటెంట్లో గంటలు, రోజుల తరబడి పిల్లలు కూర్చుని ఉండిపోవడంతో చేయవలసిన పనులు ఆ పైన లిస్ట్ చేసినవి ఏమీ జరగకుండా పిల్లల జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి. పెద్దలేమో గొప్ప గొప్ప చదువులు చదివించుతున్నాం, పెద్ద లక్షలు కట్టి, డొనేషన్లు కట్టి చదువులు చదివిస్తున్నాం, మా పిల్లలకి ఏం డోకా అని వారి భ్రమ. ఇక్కడ సర్వనాశనం అవుతున్నారు పిల్లలు ఈ కోణాల్లో అని ఆలోచనే లేదు మాట వారికి, ప్రభుత్వాలకి లేదు. అంటే ఇక్కడ ఆ అమూల్యమైన సమయం వీడియోసు, షార్ట్స్లోను, ఆ ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, షేర్ చాట్లో ఎంత సమయం వృధా అయిపోతుందో, మనసు ఎంత చెదిరిపోతుందో వాటి మూలాన్ని, ఆ కాన్సన్ట్రేషన్ మిస్ అయ్యి మనస్సు, బుద్ధి ఎంత వీక్ అయిపోతున్నాయో, ఈ అమూల్యమైన సమయం ఇట్లలోకి వెళ్ళిపోవడంతో చేయవలసిన పనులు ఎలా నిర్వీర్యం అయిపోతున్నాయో, డైల్యూట్ అయిపోతున్నాయో ఆలోచిస్తే ఈ రాక్షసులు యొక్క అవసరం మనకి ఉందా అని అర్థమవుతుంది అన్నమాట. మరి ఈ డిజిటల్ వరల్డ్లో అభివృద్ధి పేరిట డిజిటైజ్ అయిన ఈ ప్రస్తుత ప్రపంచంలో వీటిని కాదనటానికి వీటి ప్రయోజనం, వీటిని తప్పించుకుని వెళ్ళటానికి అవకాశం లేదు. కాంటెంట్ అంతా డిజిటైజ్ అయ్యి ఉంది. పుస్తకాలు చూసే తీరిక విధానం కూడా ఆ ట్రెండ్ తప్పిపోయిన రోజులు కనపడుతున్నాయి. అందుకని ఈ డిజిటల్ కాంటెంట్ని మన అవసరం ఎంతవరకు అంతవరకే ఉపయోగించి మిగతాదంతా అన్వాంటెడ్, అన్నెసరీ, యూజ్లెస్ కింద తోసి పాడేయాలి డస్ట్బిన్లో. లేదంటే ఈ అవసరమైన కాంటెంట్ ఉపయోగించడం మానేసి అనవసరమైన కాంటెంట్ వైపు మనసు తీసుకుని వెళ్ళి అందులో మనిషిని చంపేస్తుంది అన్నమాట. అందులో పిల్లల జీవితాలే కాదు, కుటుంబాలు
పెద్దలను కూడా సర్వనాశనం చేసేస్తున్నాయి ఈ ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రాము, అన్వాంటెడ్ కాంటెంట్, ఈ వీడియోస్, షార్ట్స్ మనస్సుని చెడగొట్టేస్తున్నాయి. అక్రమ సంబంధాల పాలు చేస్తున్నాయి ఈ ఫేస్బుక్ పేరిట. కుటుంబాలని వారి పర్సనల్ విషయాలు కూడా ఫేస్బుక్ పేరిట పబ్లిష్ చేసుకుంటూ దుర్మార్గుల పాలవుతున్నారన్నమాట ఆడపిల్లలు. మరి ఇలాంటి అన్వాంటెడ్, యూజ్లెస్, సంబంధం లేని వీడియోస్, షార్ట్స్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, షేర్ చాట్, ఫేస్బుక్ కాంటెంట్, వీడియోస్ మనకి అవసరమా పిల్లలు? అందులో మన చదువుకి, ఉద్యోగ వ్యాపారానికి, డైలీ యాక్టివిటీస్కి, కర్తవ్య నిర్వహణకి, ఆధ్యాత్మిక సాధనకి కావలసిన కాంటెంట్ని రిఫర్ చేసి మిగతాదంతా పాయిజన్ కింద తోసి పాడేయవలసిన బుద్ధిశక్తిని పెంపొందించుకోవాలి. అప్పుడే కదా మనం జీవితంలో పైన సూచించిన జీవిత లక్ష్యాన్ని చేరగలిగేది అని ఆలోచించాలి. తర్వాత మూవీస్, విలువలు లేని వాల్యూలెస్ మూవీస్ ట్రెండ్ నడుస్తుంది ఈ రోజుల్లో. అంటే ఇందులో కూడా కొన్ని విలువలతో కూడిన ఆ పైన సూచించినటువంటి జీవిత పరమలక్ష్యానికి సంబంధించిన భక్తిపరమైన, ఆధ్యాత్మికపరమైన, లోకజ్ఞానపరమైన మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ కొన్ని ఉంటాయి. అవి పర్వాలేదు, ఎందుకంటే అవి ఆ చార్ట్లో పైన సూచించిన విషయానికి సంబంధించినవి. కానీ అవి 1-2%, మిగతా 98% ఇందాక సూచించిన వీడియో గేమ్ కంపెనీసు వాళ్ళు రెవెన్యూస్ జనరేట్ చేసుకుని ప్రాఫిట్ సంపాదించి ఆనందపడుతున్న కంపెనీలు అవి. పాడవుతున్నది ఆ వీడియో గేమ్స్ని ఆడుతున్న వాళ్ళు. అలాగే మూవీస్ ఆ క్రియేట్ చేసిన ప్రొడ్యూసర్సు, డైరెక్టర్సు, వారికి అది రెవెన్యూ సోర్సు, ప్రాఫిట్ జనరేషన్ సోర్స్. అది అది బిజినెస్ గురించి చేస్తున్న వారికి లేని కామన్ సెన్సు ఏంటంటే, ఈ మూవీస్లో పెడుతున్న ఆ వల్గర్ కాంటెంటు, ఆ వల్గర్ సీన్సు, ఆ ఆ డేంజరస్ స్టంట్సు, ఆ విలువలు లేని ఆ హీరోయిజం. జీవితం అంటే ఇంకా ఒక ప్రేమే జీవితం, అమ్మాయి అబ్బాయికి సంబంధించిన లవ్వే జీవితం అన్నట్టుగా ఆ సినిమాల్లో చూపించే విషయాలకి పిల్లల మీద ఎంత ప్రభావం చూపుతాయి. ఆ విలువలు లేని ఆ సన్నివేశాలు, ఆ చిత్రాలు, ఆ మూవీలు ఎంత ప్రమాదాన్ని తెస్తున్నాయి ఆ పసిపిల్లల మనస్సు మీద ముద్ర వేసి. అంటే గ్రహించవలసింది ఏంటంటే, పిల్లలు ఇక్కడ చుట్టూ మన ప్రపంచం అంతా ముళ్ళ పొదలు ఉంటే మనం ఆ ప్రపంచానికి తోలుగుడ్డ చుట్ట పరచలేం కదా, కాళ్ళకి చెప్పులు వేసుకుంటే సరిపోతుంది అని రామకృష్ణ పరమహంస వారి మాట. అలాగే చుట్టూ ముళ్ళ పొదలు ఉన్నాయి, మనం చెప్పులు వేసుకుని క్షేమంగా బాటలో నడిచి వెళ్ళాలి. ఇప్పుడు ఈ పెద్దలైన ఈ మూవీస్ ప్రొడ్యూస్ చేసేవాళ్ళు, ఆ డైరెక్ట్ చేసేవాళ్ళు, వారికి ధన సంపార్జనే ధ్యేయం. సమాజంలో వారి యొక్క మూవీసు, ఇందులో ఉన్న కాంటెంటు ఎంతటి దుష్ప్రభావాన్ని చూపుతుంది. ఈ అగ్లీ వల్గర్ సీన్సు, ఆ లవ్ అఫేర్లకి సంబంధించిన విషయాలు, ఆ విలువలు లేని ఆ హీరోయిజము, ఆ బ్యాడ్ హ్యాబిట్సు, అందులో ఉన్న కాంటెంటు పిల్లల మనస్సు మీద ఎంత బలంగా ముద్ర వేసుకుపోతుంది. దాన్నే అనుకరిస్తున్నారు. తద్వారా జీవితం సర్వనాశనం అవుతుంది. వారికి ఆ జీవిత పరమలక్ష్యమైన పై విషయాలకు సంబంధించిన ఆలోచనలే వాళ్ళకి రావట్లేదు. వారి జీవితాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నవి మూవీస్కి సంబంధించిన జ్ఞాపకాలు. అవే అలాగే ఉండాలి కోసం మనం కూడా అందులో ఉంచిన హీరోయిన్లకు సంబంధించిన ప్రేమ వ్యవహారంలాగా మన జీవితంలో కూడా అటువంటి ప్రేమలు ఉండాలేమో. అది లేని రోజుని మనం వెనకబడిపోయినట్టేమో. ఆ విలువలు లేని ఆ సినిమాలో ఉన్న తీరుని మన జీవితం కూడా ఉండాలేమో అన్న ముద్ర
పిల్లల మనసుల్లో పడటం ఎంతటి దౌర్భాగ్యకరమైన విషయం. ఈ మూవీలు తీస్తున్న వారికి డబ్బు సంపాదనే ధ్యేయం అనేది ధర్మమా అనేది వారికి ఆ ధ్యాస లేనప్పుడు జాగ్రత్తగా ఉండవలసింది మనం కదా. మనకి ఎంతవరకు ఆ కాంటెంట్ ప్రయోజనం అంతవరకు ఉపయోగించిన, మిగతాది పాయిజన్లా వదిలిపెట్టడం ధర్మం కదా పిల్లలకి. కారణం ఈ మూవీసు ఇక్కడ లిస్ట్ చేసిన ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా బలమైన ముద్రని పిల్లల మనసులో వేస్తున్నాయి. పిల్లల జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నాయి. వారు ఈ 1 నుంచి 20 సంవత్సరాల లోపు ఈ పునాదులు బలంగా పడకుండా ఆ పునాదులను నిర్వీర్యం చేసేస్తున్నాయి ఈ రాక్షసులు, ఈ మహమ్మారులు. ఇంకా ఆ 20 సంవత్సరాల తర్వాత వారి జీవితం, విద్య, ఉద్యోగ, వ్యాపారం, కర్తవ్య నిర్వహణ, దేహారోగ్యం, మానసిక ఆరోగ్యం, లోకజ్ఞానం, ఆధ్యాత్మిక సాధన అనే అమూల్యమైన జీవిత లక్ష్యాన్ని చేరటానికి వీలు లేకుండా చేసి పాడేస్తున్నాయి ఇక్కడ కింద లిస్ట్ చేసిన ఎలిమెంట్స్ అన్నీ. అప్పుడు ఎంత జాగ్రత్త వహించాలి వీటి పట్ల. మరి వీటిని నియంత్రిస్తున్న రెగ్యులేటరీ బాడీసు, గవర్నమెంట్సు, ఆ సెన్సార్ బోర్డ్సు, ఇవన్నీ వాటి ధర్మాన్ని వాటిని సక్రమంగా నిర్వర్తిస్తే సమాజం మీద వీటి దుష్ప్రభావం ఉండదు కదా. ఇదా భగవంతుడు మనుషుల నుంచి ఆశిస్తున్నది? డబ్బు సంపాదనే ధ్యేయమా? వారికి ఆ విలువలు లేనప్పుడు వాటి పట్ల ఎంత అప్రమత్తంగా ఉండాలి. అవే నిజంగా, అవే ప్రామాణికంగా, అవే బెంచ్ మార్క్గా మనం అలా లేకపోతే అలా నడుచుకోకపోతే సమాజంలో వెనకబడిపోయినట్టేమో అనే భావన పిల్లల్లో కలిగి ముద్ర వేస్తుంటే అవి ఎంత ప్రమాదాన్ని తెస్తున్నాయి వాటిని అనుకరించడం వల్లనే అని ఆలోచించాలి పిల్లలు. తర్వాత ఫ్రెండ్షిప్. జీవితంలో మనకి ఇంటి తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఎక్కువ సమయం గడిపేది స్కూళ్ళు, కాలేజీలు, ఆ ఫ్రెండ్స్తో. ఇప్పుడు కింద లిస్ట్ చేసిన ఎలిమెంట్స్ వలన ప్రభావితమైన పిల్లలే లోకంలో ఎంతో చెడు అలవాట్లకి లోనైపోయి ఇంద్రియ నిగ్రహం లేక, మనో నిగ్రహం లేక ఈ ఎలిమెంట్స్లకి బానిసైపోయి ఉన్న పిల్లలు, మంచి పిల్లలు కూడా ఈ పాపం వీటికి బానిసనైన ఎవరు చెడ్డ పిల్లలు ఉండరు. ఈ ఈ సమాజంలో ఉన్న ఈ బ్యాడ్ ఎలిమెంట్స్ వైపు ఆకర్షింపబడి వారిని పాడయ్యారు అని అనవలసి వస్తుంది ఎంతో బాధగా. మరి అటువంటి పాడైపోయిన పిల్లలతోటి కూడి ఉన్న మంచి పిల్లలు కూడా పాడైపోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఆ ఫ్రెండ్షిప్ పట్ల ఎంతో అప్రమత్తత, జాగ్రత్త వహించవలసి ఉంటుంది. అటు తోడేళ్ళు ఉన్న వైపు జింకపిల్ల తొంగి చూడకూడదు, ఆమెడ దూరంలో ఉండాలి. పొరపాటుని ఆ తోడేలు కంటిలో పడితే ఆ జింక జీవితం నాశనం అయిపోయినట్టే. అందుకని ఈ కింద లిస్ట్ చేసిన ఎలిమెంట్స్కి బానిసైన ఏ పిల్లల ఫ్రెండ్షిప్కి కూడా దాన్ని ఆచరించకూడదు అనే కోణాన్ని గ్రహించవలసి ఉంటుంది. లేదంటే వాటికి ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. అది హీరోయిజం కింద భావన కలిగి అటువంటివి ఈ కింద ఎలిమెంట్సే ట్రెండ్. అదే ఇప్పుడు మనం అలా ఉండటమే సమాజంలో మనం గొప్పగా ఉన్నట్టనే భావన కలిగి ఈ హీరోయిక్ ఇమేజెస్ ఉన్న అటువంటి బ్యాడ్ ఫ్రెండ్షిప్స్లోకి వెళ్తే పిల్లల జీవితాన్ని సర్వనాశనం అయిపోయినట్టే. పైన సూచించిన విషయాల్ని ఆచరిస్తున్న పిల్లల యొక్క ఫ్రెండ్షిప్ చేస్తే మనకంటే ఉన్నతమైన భావాల కల జీవిత పరమలక్ష్యమైన ఆత్మజ్ఞానాన్ని సాధించే పిల్లల మంచి అలవాట్లు ఉన్న పిల్లలతోటి ఫ్రెండ్షిప్ చేస్తే మన ఆలోచనలు కూడా ఉన్నతంగా మారుతాయి. సత్యసాయి భగవానుడు యొక్క ప్రణాళిక ఇదే. పిల్లలకి ఉచిత విద్య, అక్కడ ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించి ఆ పిల్లల్ని తీర్చిదిద్దారన్నమాట. ఈ దేహారోగ్యం, మానసిక ఆరోగ్యం, లోకజ్ఞానం, ఆధ్యాత్మిక సాధన, విద్య, ఉద్యోగ, వ్యాపారం, కర్తవ్య నిర్వహణ చేయించి ఆనిముత్యాల్లాగా, బంగారంలాగా తీర్చిదిద్దారన్నమాట స్వామి వారందరినీ. తీర్చిదిద్ది కింద ఉన్న ఈ మహమ్మారుల వైపు పడనివ్వలేదు పిల్లల్ని, వారి దగ్గరున్న పిల్లల్ని. ఆ విత్తనాలని వెదజల్లారన్నమాట లోకంలోకి.
ఆ పైన సత్యసాయి భగవానుడు వెదజల్లిన విత్తనాలన్నీ ఆ పైన సూచించినటువంటి ఆ జీవిత పరమలక్ష్యాన్ని, ఆత్మజ్ఞానాన్ని సాధించుకునే విత్తనాలు. అటువంటి వారి ఫ్రెండ్షిప్ చేయాలి. అప్పుడు ఆ సుగంధం మనకే అంటి కిందున్న మహమ్మారుల్ని వదిలించుకునే శక్తి వస్తుంది అని గ్రహించాలి. తర్వాత కింద లిస్ట్ చేసిన ఈ డ్రగ్స్, లిక్కరు ఇవన్నీ కూడా వీటి ద్వారా ఈ ఈ వయసులో ఆ ఇంద్రియ లోలత్వం, మనోచాంచల్యం కింద లిస్ట్ చేసిన ఎలిమెంట్స్ వైపు సహజంగా ఆ బాడీలో ఆ వయసులో జన్మాంతర సంస్కారం చేత, సమాజంలో ఉన్న ప్రలోభాలు, వాటి ఇన్ఫ్లుయెన్స్ చేత ఈ డ్రగ్స్, లిక్కరు, స్మోకింగ్ వీటి వైపు ఆకర్షింపబడి సర్వనాశనం అయిపోతున్న పిల్లలు ఎంతోమంది. అంటే ఇన్నెందుకు ఇక్కడ లిస్ట్ చేసినవి చాలా బ్రాడ్ ఎలిమెంట్స్, ఇంకా చాలా ఉన్నాయి. ఏదైనా ఒక్కటే గ్రహించవలసింది ఏంటంటే, పైన సూచించినటువంటి జీవిత పరిమలక్ష్యమైన ఆత్మజ్ఞానానికి సంబంధించిన దేహ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, లోకజ్ఞానాన్ని సాధిస్తూ, ఆధ్యాత్మిక సాధన వైపు అడుగులు వేయించని ఏ విషయమైనా మనకి విషంతో సమానమని కాలుతో త్రోసి పాడేయాలి. అది ఎక్కడ ఆలోచన పుట్టిందో అక్కడే తొక్కివేయాలి దాన్ని. అంటే ఈ కిందలు సూచించిన రెడ్ ఎలిమెంట్స్ అన్నీ కలిపురుషుడు, కలి ప్రభావం చేత మనల్ని సర్వనాశనం చేయటానికి మనసులో వస్తున్న ఆలోచనలు, మాటలు, పనులు అని గ్రహించాలి. మనకి ఇవన్నీ విషంతో సమానం, పాయిజన్స్. ఇవి మన సర్వనాశనం చేసే విషయాలు. వీటి వైపు తొంగి చూడకూడదు, ఆలోచించకూడదు, మాట్లాడకూడదు, ఈ పనులు చేయకూడదు అని గ్రహించాలి. మన జీవితం యొక్క పరమలక్ష్యం ఆ పైన సూచించినటువంటి ఎట్మోస్ట్ సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ లీడింగ్ లైఫ్. భగవంతుడు అతి సూక్ష్మంగా, నిర్వికారంగా, ఆకారం లేకుండా ఇంతటి మహావిశ్వాన్ని నడుపుతున్నారు. ఎంతో సచిదానందంగా, నిరంతరం ఆనందంగా, పరమానందంగా ఉంటూ మనల్ని కూడా ఆనందంగా, సుఖంగా జీవిస్తూ మోస్ట్ సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ లైఫ్ని లీడ్ చేసి చక్కగా ఇంద్రియ నిగ్రహాన్ని సాధించి, మనో నిగ్రహాన్ని సాధించి, నిష్కామ కర్మను ఆచరించి, భక్తితో మెలిగి, ధ్యానం ఆచరించి, శ్రవణ మననాలను ఆచరించి, నిధిధ్యాస చేసి, గురుసేవ చేసి, సేవ చేసి, తరించి, ఆధ్యాత్మిక సాధన చేసి, జీవిత పరమలక్ష్యమైన ఆత్మజ్ఞానాన్ని సాధించి, ఆపై సమస్తాన్ని పవిత్రీకరించే జీవితాన్ని గడపాలయ్యా. దేహారోగ్యాన్ని కాపాడుకోవాలి, మానసిక ఆరోగ్యాన్ని, లోకజ్ఞానాన్ని సాధించాలి. విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, కర్తవ్య నిర్వహణని ఆనందంగా సాధించి ఒక రాత్రి ఒక సత్రంలో బస చేసి వచ్చి ఎలా వెళ్ళిపోతామో అంత సింపుల్గా లైఫ్ని లీడ్ చేసి సుఖంగా, ఆనందంగా ఉండటానికి ఇచ్చిన జీవితం అదేని పిల్లలు గ్రహించి ఈ కిందున్న మహమ్మారుల వైపు తొంగి చూడకుండా పైనున్న అమృతతుల్యమైన ఆనందాన్ని, సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని ఇచ్చే పైనున్న విషయాల వైపు దృష్టి సారించి తరించాలి కదా పిల్లలు. అంటే ఈ చార్ట్లో కింద సూచించిన రెడ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా పాయిజన్తో సమానం, ల్యాండ్ మైన్స్తో సమానం, మొసళ్ళతో సమానం, ప్రమాదకరమైన ఎలిమెంట్స్ కింద భావించాలి. పైన సూచించినవన్నీ కూడా సాధించటానికే మనకి భగవంతుడు ఈ మనుష్య జన్మనిచ్చారు అని గ్రహించాలి. పోనీ కిందున్న ల్యాండ్ మైన్స్ ఈ ప్రమాదాలను తప్పించుకుని 100కి ఒక 5-10 మంది కూడా ఈ కిందున్న ఈ ల్యాండ్ మైన్స్ ఈ ప్రమాదాల నుంచి తప్పించుకుని పైన సూచించిన వైపు రాలేకపోతున్నారన్నమాట. ఎందుకంటే పోనీ వీడియో గేమ్స్ ఇది తప్పించుకుంటే ఇటు వీడియోస్, షార్ట్స్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, షేర్ చాట్ లాగేస్తున్నాయి. పోనీ ఈ 2 నుంచి తప్పించుకుంటే మూవీస్ లాగేస్తున్నాయి. పోనీ ఈ 3 నుంచి తప్పించుకుంటే డ్రగ్స్, లిక్కర్ లాగేస్తున్నాయి. పోనీ వీటి నుంచి తప్పించుకుంటే బ్యాడ్ ఫ్రెండ్షిప్ లాగేస్తున్నాయి. వీటిని అన్నిటి నుంచి తప్పించుకుంటే వాళ్ళకి లోపలే ఉన్న ఇంద్రియ లోలత్వం, మనోచాంచల్యం చేత పాడైపోవటం. అంటే ముప్పేట దాడి జరుగుతుందన్నమాట ఇప్పుడు పిల్లల మీద. వీటి వల్లనే
సమయం వృధా చేసుకుని, ఆరోగ్యాన్ని పాడు చేసుకుని, మనస్సును పాడు చేసుకుని, ప్రమాదాల బారి చేత నేరాలను చేసి జైళ్ళల్లో మగ్గుతున్న పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. ఇవన్నీ దాటుకుని ఒక అడుగు పైకి వేసి విద్యని, చదువులో సక్సెస్ అవ్వటం, ఉద్యోగ వ్యాపారాల్లో సక్సెస్ అవ్వటం, ఆ పైన సూచించిన విషయాల్లో సక్సెస్ అవ్వటం అంటే అది చాలా కష్టమైపోయిన రోజులు నడుస్తున్నాయి. అంటే పిల్లల యొక్క దౌర్భాగ్యపు స్థితి చూస్తే పెద్దలకి బాధ కలగాలన్నమాట. నిజానికి సిల్వర్ స్పూన్ ఫీడెడ్ జనరేషన్ కాదు ఇది, పాయిజన్ ఫీడెడ్ జనరేషన్ అని గ్రహించాలి. ఇవన్నీ దాటుకుని పోని పైకి 100కి ఒక 10 మంది కూడా రాలేని రోజులు నడుస్తున్నాయి. మిగతా 90 మందిని కిందన్న మొసళ్ళు, రాక్షసులు, మహమ్మారులు, ల్యాండ్ మైన్స్ మింగేస్తున్నాయి. 100కి ఏ 10 మందో పైకి రాగలుగుతారు. అది వారిలో కూడా ఈ విద్యాభ్యాసంలో సక్సెస్ అయ్యేవారు కూడా, ఉద్యోగ వ్యాపారాల్లో కూడా సక్సెస్ అయ్యేవారు కూడా జీవిత పరమలక్ష్యం ఏంటని తెలియకపోతే వారికి కూడా వారి జీవితం అస్తవ్యస్తం అయిపోయే అవకాశం ఉంటుంది. వీటి వల్లనే పునాదులు లేని విద్య, పునాదులు లేని ఉద్యోగ వ్యాపారం, పునాదులు లేని జీవితం, కర్తవ్య నిర్వహణ అస్తవ్యస్తం అవుతుంది. కిందన్న మహమ్మారుల్ని, మొసళ్ళని, ల్యాండ్ మైన్స్ని దాటి విద్య కంప్లీట్ చేసుకుని ఉద్యోగ వ్యాపారాల్లోకి అడుగుపెట్టి వివాహ జీవితం, కర్తవ్య నిర్వహణలోకి అడుగుపెట్టిన 4 పునాదులు మిస్ అయితే ఆ జీవితం కూడా అస్తవ్యస్తమే. ఆ పునాదులే దేహ ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, లోకజ్ఞానం, ఆధ్యాత్మిక సాధన. నిజానికి ఈ పునాదులను బలం చేసుకుని విద్యను అభ్యసించి ఉద్యోగ వ్యాపారాలు చేసి కర్తవ్య నిర్వహణ చేసి జీవిత పరమలక్ష్యాన్ని అయిన ఆత్మజ్ఞానాన్ని సాధించడానికి ఇచ్చారు భగవంతుడు ఈ జన్మని అని గ్రహించాలి పిల్లలు. ఇక్కడ గొప్ప గొప్ప చదువులు, ఐఐటీలు చదివి గొప్ప ఇంటర్నేషనల్ ఎంఎన్సీస్లో, ఫారెన్లో 1 crore ప్యాకేజీలు వచ్చేసిన, మల్టీ క్రోర్ ప్యాకేజీలు వచ్చిన దేహ ఆరోగ్యం లేకపోతే వారం రోజుల్లో పింక్ స్లిప్ ఇచ్చి ఇంటికి పంపించేస్తారన్నమాట, ఉంచుకోరు అక్కడ. మరి ఆ దేహ ఆరోగ్యం వైపు దృష్టి ఉందా ఈనాటి పిల్లలకి? అవి ఎలా సాధించాలి? ప్రాణాయామాల ద్వారా ప్రతిరోజు నిత్యకర్మల కింద ఉండాలి. ఇవే నిత్యకర్మలు. భగవద్గీతలో భగవానుడు నిత్యకర్మలు, కర్తవ్య సంబంధ కర్మలు నేను చేస్తాను, మీరు ఆచరించాలి అని అర్జునుడికి చెప్పారు. ఇవి దేహ ఆరోగ్యానికి సంబంధించిన ఈ ప్రాణాయామాలు, ఆసనాలు, వ్యాయామం, ఆటలు, మార్షల్ ఆర్ట్స్ అనేవి నిత్యకర్మలు. ఇవి వీటిని ఆచరించిన రోజునే దేహ ఆరోగ్యం బాగుంటుంది. దేహ ఆరోగ్యం లేని రోజుని ఎంత గొప్ప చదువులు చదివినా, గొప్ప ఉద్యోగాలు చేసినా దేహ ఆరోగ్యం పాడైతే మంచంలో ఒక మూలనే ఇంట్లో పాడివేసి మన ముఖం కూడా చూడరన్నమాట. ఇంట్లో తల్లిదండ్రులు, భార్యాబిడ్డలు కూడా. ఇంకా ఉద్యోగంలో కంపెనీస్ ఎందుకు ఉంచుకుంటాయి మనల్ని? అందుకని నిత్యకర్మ ఇది దేహ ఆరోగ్యం అనేది. అలాగే మానసిక ఆరోగ్యం అంటే ఈ కిందన్న సూచించిన మహమ్మారుల నుంచి మనల్ని రక్షించుకోవాలంటే మానసిక ఆరోగ్యాన్ని సాధించాలి. అవి దేని ద్వారా? నిత్యకర్మలైనటువంటి జపం, పూజ, ధ్యానం, సంగీతం, వాయిద్యాలు, చిత్రకళ, వీటి ద్వారా మనస్సు యొక్క చాంచల్యం తగ్గి చిత్తశుద్ధికి కారణం అవుతుంది. మనస్సు ఆహ్లాదంగా ఉండి మంచి విషయాలు ఆలోచించడం మొదలు పెడుతుంది. మానసిక ఆరోగ్యం కలుగుతుంది అన్నమాట. ఇది కూడా నిత్యకర్మ కింద ఉండాలి. అలాగే లోకజ్ఞానం అనే 3వ పిల్లరు. గొప్ప గొప్ప ఉద్యోగాలు, ఐఐటి చదివిన వాళ్ళు లోకజ్ఞానం లేక సన్నాసి అని అనిపించుకుని ఇంట్లో భార్యా పిల్లలు కూడా గౌరవం లేకుండా చూస్తున్న రోజులు నడుస్తున్నాయి. లోకజ్ఞానం అంటే కరెంట్ అఫైర్స్ తెలుసుకోవాలి, బుక్ రీడింగ్ చేయాలి, పనులు అలవాటు చేసుకోవాలి, ఇంట్లో పనులు, బయట పనులు, సమాజంలో మెలగటం, మాట్లాడటం, ఆ నేర్పు, లౌక్యం తెలియాలి. ఈ 3వ పిల్లర్ లేని రోజుని ఆ విద్య, ఉద్యోగ వ్యాపారాలు, కర్తవ్య నిర్వహణ కూడా కొలాప్స్ అయిపోయే రోజులు నడుస్తున్నాయి.
అన్నిటికంటే అతి ముఖ్యమైనది 4వ పిల్లరు. అసలు జీవితం లక్ష్యానికి సంబంధించిన అత్యంత అమూల్యమైన పిల్లరు. అది కిందున్న మహమ్మారులు, రాక్షసులు, దెయ్యాలు, ల్యాండ్ మైన్స్ అయినటువంటి వీడియో గేమ్స్, వీడియో షార్ట్స్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, షేర్ చాట్, ఫేస్బుక్, డ్రగ్స్, మూవీస్, వాల్యూలెస్ మూవీస్, బ్యాడ్ ఫ్రెండ్షిప్, ఇంద్రియలోలతో మనోచాంచల్యం, వీటన్నిటికీ మందు ఆ 4వ పిల్లర్ ఆధ్యాత్మిక సాధన. ఇంద్రియ నిగ్రహాన్ని సాధించటం, మనో నిగ్రహాన్ని సాధించటం, ఇదే సాధన. ఇది నిత్యకర్మ కింద ఉండాలి. కర్తవ్యతా సంబంధ కర్మలు ఇవి, నిత్యకర్మలు ఇవి. అంటే ఏంటవి? ఇంద్రియ నిగ్రహాన్ని సాధించటం, మనో నిగ్రహాన్ని సాధించటం, నిష్కామ కర్మ చేయటం, నిష్కామ భక్తిని ఆచరించటం, ధ్యానం చేయటం, శ్రవణ మననాలను చేసి నిధిధ్యాసన చేయటం, గురుసేవ చేయటం, సర్వీస్ చేయటం, సత్యధర్మ శాంతి ప్రేమ అహింసలనే ఆచరించటం. ఇది ఆచరించినప్పుడు ఈ కిందున్న కలి సంబంధించిన ఈ మహమ్మారులు, రాక్షసులన్నీ కూడా మటుమాయం అయిపోతాయి అన్నమాట. అంటే పైనవి ఆచరించినప్పుడు ఇవి పక్కకు తప్పుకుంటాయి. ఇవి కింద ఆచరించినంతకాలం పైనవి వైపు మనకు అడుగు పడదు. అందుకని పైనవి అంతా కూడా సాధనామయమైన జీవనం, యజ్ఞమయమైన జీవనం, భగవంతుడు చెప్పిన స్వధర్మమయమైన జీవనం అది. వాటిని ఆచరిస్తే కిందున్న దెయ్యాలు, రాక్షసులన్నీ కనుమరుగైపోతాయి అన్నమాట. ఇంకా జీవితం పాడవటానికి అవకాశం ఎక్కడ ఉంటుంది? అందుకని ఈ కిందున్న మహమ్మారుల బారిన పడకుండా జీవితాన్ని యజ్ఞమయమైన, స్వధర్మమయమైన, సాధనామయమైన జీవనం చేసుకుని జీవిత పరమలక్ష్యమైన ఆత్మజ్ఞానాన్ని సాధించడానికి భగవంతుడు ఇచ్చిన ఈ సింపుల్ జీవితాన్ని గ్రహించాలి కదా పిల్లలు. సర్వం శ్రీ సద్గురార్పణమస్తు. జై గురుదత్త.